సార్ 'వెంకీ' జస్ట్ 'వెంకీ' అంటే చాలు మనందరి మైండ్‌లోకి వెంకటేష్ గారు వచ్చేస్తారు. ఆయన కామెడీ స్టైల్ గాని, ఆయన ఇప్పటివరకు చేసిన వెరైటీస్ గాని మనం చూసాం. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు ఎవరు ఊహించని విధంగా 300,00,00,000 కలెక్ట్ చేసిందసలు. ఒక రీజనల్ సినిమాస్‌లోనే ఒక నంబర్ 1 ప్లేస్‌లో సక్సెస్ అయింది. ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తున్నారాయన. అంటే అప్పటి ఆ సినిమా మ్యాజిక్‌ని మళ్ళీ ఈ సినిమా ఖచ్చితంగా రీక్రియేట్ చేస్తదనుకోవచ్చా? అంటే మనకిప్పుడు సినిమా సమీకరణాలు మారిపోయాయి. వీరిని ఎలా మారిపోయాయి అంటే మన అబ్జర్వేషన్‌లో హ్మ్. ఇంతకుముందు 'ఎన్టీ రామారావు' గారు తీసుకుందాం. ఆయన 60 ఏళ్ళు వచ్చినా ఆయన హీరోయిన్. హ్మ్. హీరోయిన్‌తో యంగ్ హీరోయిన్ స్టెప్పులేసి. ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి హ్మ్. ఆహ్, ద ఎలాంటి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా, ఎంత మంచి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా, హ్మ్. ఇప్పుడు 'వెంకీ', 'నాగార్జున', బాలకృష్ణ వీళ్ళంతా 100+లో సినిమాలు చేసిన వాళ్ళే. అవును. కెరీర్ కూడా చూస్తే 30, 35 40 నియర్లీ చిరంజీవి గారైతే 40. నియర్ 40 ఇయర్స్ కెరీర్. హ్మ్. వాళ్ళు 20, 25 మధ్యలో వచ్చారనుకుంటే హ్మ్. హిట్స్ అన్నీ ఇచ్చారు. మనకేంటంటే జనరేషన్స్ మారిపోయే కొద్దీ ఆహ్, దీన్ని బీటా జనరేషన్ ఏదో అంటారు కంప్యూటర్ పరిభాషలో. ఇప్పుడు మనం నడుస్తుంది పిల్ల. హ్మ్. అక్కడ థాట్ ప్రాసెసింగ్ మారిపోయింది. సినిమా గ్లోబల్ సినిమా మనకొచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఎక్కువగా ఈ నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి వేదికలు వచ్చిన తర్వాత ఓటీటీ కొరియన్ సినిమాలు చూసేస్తున్నారు. హ్మ్. అవును. ఫ్రెంచ్ సినిమాలు చూసేస్తారు. ఒకప్పుడు మనలాంటోళ్ళు చూడాలంటే ఏదో అవును. ఫిల్మ్ ఫెస్టివల్ ఏదో పడితే అవును. ఎళ్ళేవాళ్ళు. కార్డ్ మెడలో యేసుకొని ఎళ్ళేవాడు. అవును. ఫారెన్ అది సినిమా చాలా ఈజీగా వచ్చేసింది. అందుబాటులోకి ఇప్పుడు వచ్చేసింది. ఇంట్లోకి అవును. మలయాళం సినిమా చూడాలంటే మనం ఎక్కడికో వెళ్లి ఒక సీడీ అవును. దొరికితే తెచ్చుకొని అవును. అంత ఇప్పుడు ఆ కష్టం లేదు. హ్మ్. కాబట్టి ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఏ నేటివిటీ ముఖ్యంగా మన తెలుగు హీరోలకి చాలా పెద్ద పరిస్థితి వచ్చేసింది. హ్మ్. యాక్షన్ మూవీస్ చేస్తే ఎలా? హ్మ్. అసలు ఏది చేస్తే ఎలాగా? ఇప్పుడు కొత్తలో వస్తే ఒక ఇమేజ్ కోసం ట్రై చేశారు. అవును. ఇప్పుడు మనకు ఆ టైంలో చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ బాబు, హ్మ్. బాలయ్య బాబు హ్మ్. వీళ్ళందరికీ వాళ్ళకి అన్ని కథలు దొరికేవి. రెగ్యులర్ కథలైనా కూడా చూసేవాళ్ళు. అవును. మాస్ ఫిల్మ్సే చేసేవారు. ఈ నలుగురు మాట్లాడితే హ్మ్. ఎక్కడో ఒక గీతాంజలి పడేది. హ్మ్. ఈయనకి ఎక్కడో చంటి పడేది. అవును. అంతే తప్పితే అవును. మనకు వాళ్ళు మాక్సిమం కమర్షియల్ సినిమాసే. హ్మ్. క్లాస్, మాస్ అనుకోవడానికి కమర్షియల్ సినిమాస్‌కే హ్మ్. మంచి పెట్టి, మంచి ఇళయరాజా గారిదో లేకపోతే ఇంకోటిదో చక్రవర్తి మ్యూజిక్ పెట్టి హ్మ్. కొట్టావా 3 ఫైట్‌లు, 6 పాటలు అన్నట్టుగా హ్మ్. నడిచింది. ఇప్పుడు అసలు అలా లేదు. హ్మ్. మనం అనుకుంటాం సరైన క్యారెక్టర్ చూజ్ చేసుకోవట్లేదా అని అడుగుతాం. హ్మ్. చూజ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? హ్మ్. వాళ్ళకి సినిమా కోట్లు అప్పటికి ఇప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి కొత్త హీరోయే 500,00,00,000, 600,00,00,000 అనేసరికి వీళ్ళు ఎంత బడ్జెట్ వీళ్ళకి ఎటువంటి తెలియదు సంధికాలం వీళ్ళకి. ఒక రకంగా సంధికాలం అంటారు. హ్మ్. 2 జనరేషన్ మధ్య పీరియడ్‌ని సంధికాలం అంటారు. హ్మ్. అలా అయితే వెంకటేష్ బాబు ఫస్ట్ నుంచి కూడా ఒక మాస్ టింజ్ ఉంది, క్లాస్ టింజ్ ఉంది. అన్నీ చాలా ఆ టైంలో మంచి కాంపిటీషన్. చిరంజీవి, బాలయ్య, అవును. నాగార్జున వాళ్ళ మధ్య రియల్ ఫైట్ ఉండేది. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. మొన్న సంక్రాంతికి మళ్ళా ఒక ప్రూవ్డ్ థింగ్ ఏంటి అంటే హ్మ్. ఆహ్, ఈయన ఫ్యామిలీ అవును. యాస్ వెల్ యాస్ ఒక కామెడీ. హ్మ్. ఏంటంటే సినిమాలో సగం 90% అనుకుంటా లుంగీతోనే ఉంటాడు. అవును. ఒక ఇల్లే సెట్టే లేదు. అవును. లాస్ట్ ఏదో ఆ ఆపరేషన్‌లో బయటికెళ్తాడు తప్పితే అది ఇంతకు ముందు చెప్తే ఏదో వేరే సినిమాలు చూస్తే రాజేంద్ర ప్రసాద్ హ్మ్. ఇలాంటి నరేష్ ఇలాంటి సినిమాలు అవును. క్యాండిడేట్ కథ అనుకున్నా. అవును. నాలాంటోడికి తోచింది అది. హ్మ్. కానీ దాంతోనే హీరో అనేసరికి పెద్ద సూటు, బూటు ఇంకా మామూలుగా ఉండకూడదు. హ్మ్. టోటల్ పని చేసి భార్య వెనకాల తిరిగేటట్టుగా అవును. ఒక ఫ్యామిలీ దీనిలాగా కనపడ్డాడు. ఇది ఆయన డెఫినిట్‌గా పండుతుంది. హ్మ్. ఆ పండుతుంది. దానికి తోడు ఇంకో ఎక్స్‌పీరియన్స్ మనకి ఉంటే చూస్తే గనక ఇంతకు ముందు 'సైంధవ' అనుకుంటా. హ్మ్. హ్మ్. ఒక కత్తి పుచ్చుకొని 'సైంధవ్'. 'సైంధవుడా' ఓహ్! ఆ! 'సైంధవ్' అంటే ఒక యాక్షన్స్ మూవీ చేశారు. అది కూడా యాక్షన్ సంక్రాంతికి వచ్చింది కానీ అది ఆడలేదండి. 'నారప్ప' అని కూడా ఏదో కత్తి పుచ్చుకుని ఏదో వచ్చింది. అవును. అవును. అది కూడా ఏదో ఇది. అవును. దాని మీద ఎక్కువ అంతకుముందు కూడా చూస్తే హ్మ్. ఈ యాక్షన్ కోరుకుంటాడు. హ్మ్. కమర్షియల్ ఎప్పుడు యాక్షన్ కోరుకుంటాడు. హ్మ్. ఒకప్పుడు వీళ్ళ మీద ఘర్షణ గాని, ఈయన మీద పండేయి. హ్మ్. కానీ ఈయన లోపల ఒక కామెడీ కామెడీ ఎంటర్‌టైన్. టచ్ ఎంటర్‌టైన్ చేయాలి పబ్లిక్‌కి. హ్మ్. రకరకాల వేషాలేసి అవును. ఒక సినిమాలో ఏదో గుర్తొస్తుంది చెప్తుంటే ఒక పాము ఇలా ఎళ్తుంటే ఇలా చేసి అవును. కూడా మనల్ని నవ్వించాడు. కొండపల్లి రాజు అనుకుంటా. ఆ సినిమాలో అవును. ఏదో భారీ డైలాగ్స్ ఎమోషన్‌గా ఆ! ఏమో రానరా అంత ఎమోషన్ ఇతను ఎప్పుడు క్యారీ చేయలేదు. బొబ్బిలి రాజుది. అవును. అమ్మాయి టీచర్స్ సరదాగా ఎళ్ళేది. అవును. ఇలా నడిచేది. ఇప్పుడేంటంటే హ్మ్. ఇది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాతో హ్మ్. ఆయనకి ఒక దారి దొరికిందనే చెప్పాలి. హ్మ్. ఎందుకంటే మిగిలిన పీరియడ్ హ్మ్. వీళ్ళ వీళ్ళు ఏదో తండ్రి పాత్రలో వేస్తే మనం చూడం. హ్మ్. హీరో అంటే హీరోకి రిటైర్డ్ అవుతేనే హ్మ్. 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా చిరంజీవి గారైనా, నాగార్జున హ్మ్. కొంచెం వెరైటీగా ఎళ్ళగలుగుతారేమో తప్పితే అంత హ్మ్. మించి హ్మ్. వెళ్ళలేదు. హ్మ్. అలాగే చూస్తే ఇప్పుడు ఆయన మంచి
ఆయన ప్రొడ్యూసర్స్ అన్న నార్మల్గా పక్క ప్రొడ్యూసర్ గారి అబ్బాయి కాబట్టి నిర్మాతల కష్టాలు తెలుసు కాబట్టి ఆ సినిమా కోసం ప్రేమించే వ్యక్తి వాళ్ళ అన్నయ్య సురేష్ బాబు వాళ్ళ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి రామారెడ్డి గారి కాంపౌండ్. దానివల్ల ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు ఆయన. ఇది ఎలాంటి వాటర్ చూడండి, గ్లాస్ లోకి వస్తే గ్లాస్ వాటర్ లో, కుండలోకి వస్తే కుండ వాటర్, అలాంటి ఆర్టిస్ట్ ఈయన. ఎందుకంటే ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాల్లో ఈయన ఒక గెస్ట్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఏదో చేస్తాడు నెక్స్ట్ వచ్చే సినిమాలో. అంత చూజీగా ఉండాలి దాన్ని. అలాంటప్పుడు ఈయనకి ఎలా చూజీగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఆయన మామూలుగా కూడా ఆయన సినిమాలో టైమింగ్ కామెడీ ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి కూడా వచ్చాయి కానీ దానికి ఆయన డైరెక్షన్, ఆయన కథ మాట్లాడించారు ఫస్ట్ టైం. ఆ డైలాగ్స్ పంచ్ అన్నిటికీ న్యాయం చేసి ఇప్పుడు కూడా మన నువ్వు నాకు నచ్చారో డైలాగ్స్ కానీ అలాగే మల్లేశ్వరో డైలాగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ గా చూస్తే పక్కా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకి కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. ఏ కారణం చేస్తేనే అల్లు అర్జున్ చేస్తాడా, లేదా ఇంకోటి చేస్తాడా ఆయన ఏమిటి. గుంటూరు గారు సక్సెస్ అయిన తర్వాత 1 year పైనే ఖాళీ ఉండవలసి వచ్చింది. ఇంకోటి ఇంకా సెట్స్ మీద కూడా ఎక్కలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఫైనల్ గా ఆయనకు కూడా నాడి బాధ్యత. ఇప్పుడు సినిమా దర్శన పరిస్థితులు అంటే ఇంతకుముందు ఆడియన్ నాడి తెలిస్తే సరిపోయాయి, ఇప్పుడు హీరో నాడి తెలియదు. హీరో ఫ్రెండ్ ఎవడు ఉంటాడు కథ నీవుడు, వాడి నాడి కూడా తెలియదు. పరిస్థితి అలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ పిల్లలు పడితే వాళ్ళ నాడి కూడా నచ్చాలి. ఇప్పుడు వెంకటేష్ బాబు కూతురు ఉందంటే ఆవిడ నచ్చాల్సి వస్తుంది, బాలయ్య బాబు కూతురు అంటే ఆవిడ నచ్చాల్సి వస్తుంది. పరిస్థితి కష్టంగా ఉంది డైరెక్టర్ పరిస్థితి. కాబట్టి ఈయన స్వభావం ఏది చేయగలడు, ఎంత న్యాయం చేయగలడని తెలుసు కాబట్టి ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ, అందులో విలువలు, కుటుంబ విలువలు, చిన్న పాయింట్ ఏదో సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి యాప్ట్ హీరో. అటువంటి క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాకి ఈయన యాప్ట్ ఉంటాడు. మిగిలిన వాళ్ళకైనా వాళ్ళు ఈ రోజు ఇన్వైట్ చేసేయాలి కానీ ఆయన ఏమని కూడా దాన్ని పండించగల సంబంధుడు మన వెంకీ, డౌట్ ఏం లేదు. ఆయన మ్యానరిజం తో కానీ ఆయన డైలాగ్స్ పంచితో కానీ చేసేయగలడు. ఇంకోటి అంటే ఆడికి దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే మన అంత స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొగలు, గిన్నిస్ రికార్డు చిన్నప్పటి నుంచి నిజంగా గోల్డ్ స్పూన్ పెరిగినా కూడా మనం చూడగానే అది ఎప్పుడు ఆయన యాటిట్యూడ్ కనపడలేదు. ఇంకా మధ్యలో మళ్ళాంటి వాళ్ళతో స్పిరిచువాలిటీ అవి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ కూడా ఆయనకి సక్సెస్ నెత్తికెక్కింది అనే స్థితి మనం చూడలే. మళ్ళా ఫస్ట్ సినిమా ఫస్ట్ ఇయర్ కాలేజీలో చేరితే వెళ్తాడు స్టూడెంట్, అలా వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏ సినిమా కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మా నుంచి లేదు, మా దగ్గుబాటి వంశం అలాంటి మాటలు మాట్లాడటం, లేదా ఇంకోటి తక్కువ చేసి మనం ఏం చేసాం, మన పాత్ర ఏంటి, ఒక కర్మ సిద్ధాంతం లాంటి నాది ఫలితం వద్దు అన్న టైప్ లో ఆయన వెళ్ళిపోతుంటాడు. ఆ ప్రాసెస్ డెఫినెట్ గా సంక్రాంతి కోసం సినిమా సక్సెస్ అంటే అది రీజనల్ మన తెలుగు మూవీస్ లో 300 crores కలెక్ట్ చేసి అది రికార్డ్. అది ఒక రకంగా మన అన్ని రికార్డు చెప్తారు కానీ వెంకటేష్ బాబు రికార్డ్ ఎందుకు చెప్పలేదు జనాలు ఎక్కువగా. అంటే ఇప్పుడు పాన్ ఇండియాతో కొలతలు కాబట్టి తల మీద చెప్పలేదు ఏంటో. ఆ సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా ఒకటి అలా 3 సినిమాల కాంపిటీషన్ టఫ్ లో ఉంటే ఇది ఏదో అలా పాపం అలా పడినట్టుగా అలా ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది గుర్తుండాలంటే మనకు ఒక పాట ఏదో గుర్తుంటుంది, రమణ గోకుల గోదావరి గట్టి పాట అందులో కూడా ఈయన ఇంత ముందు సినిమాలకు స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వెళ్ళా, అక్కడక్కడ ఆ లొకేషన్లే చూస్తే కొంచెం సిల్లీగా అనిపిస్తాయి సీన్లు కూడా. మ్యాచ్ అయింది అది. అందులో మనకి వెంటనే గుర్తొచ్చింది అది ఒక్కటే. తర్వాత ఈ పని పాటలేని పిల్లలకి అంటున్నాడు అనేది అదొక కామెడీ రేంజ్ లో చెప్పారు తప్పితే అసలు నిజంగా కత్తిమీసాము ఆ సినిమా ఒప్పుకోవడం చేయడం కూడా కత్తిమీసాము. ఎంత డైరెక్టర్ గొప్పవాడైనా పాత పరిచయాలు ఉన్నా అతను కూడా కాన్ఫిడెన్స్ పండించగలం అని చెప్పి తీసుకుంటాడు. కానీ సో డెఫినెట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ జూన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, అవుతుంది ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కి ఇచ్చేస్తాను సమ్మర్ లో. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్ట్స్. ఇది మంచి సినిమా అవుతుంది. వెంకటేష్ కావాలని అలాంటి సినిమాలు ఒప్పుకున్నా వాళ్ళు ఎవరైనా చెప్పి ఒప్పించినా కూడా అటువంటి క్యారెక్టర్లకు యాప్ట్ అంటే ఆ వినోదం పంచిపెట్టే క్యారెక్టర్లకి యాప్ట్ అని మనకు అర్థమైపోయింది. ఇంత ముందు సినిమా చూస్తే కూడా ఆ కత్తులు, రక్తాలు వీటికన్నిటికన్నా ఒక జనం కుటుంబ కథ F2 ఏదో సినిమాలు ఆ ప్యాటర్న్ కూడా సరదాగా సర్తాయి. అది హీరోటిక్ ఏమి ఉండదు, ఎలివేషన్స్ ఏమి ఉండవు. సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి, ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి. మన ఫ్యామిలీ కాసేపు నవ్వుకోవాలి, ఈయన మాటలు కానీ ఇంకోటి మాటలు కానీ నవ్వుకోవాలి అంతే. మధ్యలో ఒకటి పాటల్లో ఆయన పాటలు కనపడాలి. ఎక్కువ కష్టపడి భారీగా పెద్ద పెద్ద డైలాగులు లేదంటే
పెద్ద పెద్ద స్టెప్పులు లేదు. ఆయన కూడా కంఫర్ట్ జోన్లో సరదాగా చేసుకునే క్యారెక్టర్లు, సరదాను పంచిపెట్టే క్యారెక్టర్లు ఆయనకి అలా డిజైన్ చేసి చాలు కదా. అవును. ఈ 10 ఏళ్ళు కదా 20 ఏళ్ళన్నా ఆయన స్లాట్ అయిందే. అవును. మిగిలిన స్లాట్లు కొంచెం కదులుతాయేమో కానీ యంగ్ జనరేషన్ వచ్చి అలాగని ఫుల్ లెంత్ ఆయన కామెడీ కాదు, కామెడీ హీరో కాదు. అవును. ఆ? ఆయన స్టార్డమ్ అనే హీరో. అవును. ఒక స్టార్ ప్రొడ్యూసర్ బ్రదరు అవును. కొడుకు అయితే ఇలాగ ఈజ్ స్టార్ హీరో, నో డౌట్. అవును. దాంట్లో ఆయన ర్యాంకులు లెక్కటెక్కలు ఉమ్. అవి చూసుకోడు కూడా అవన్నీ. అవును. నా 1 నా 3 నా 4 ఉమ్. అలాగే ఎన్ని కోట్లు వచ్చింది, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయిందా, అవును. ఇవన్నీ పట్టించుకోవాలి. పట్టించుకో. మంచి సినిమా చేయాలి, మంచి సినిమా. ఎంటర్టైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఉమ్. అంటే దాని మీద పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ కి న్యాయం జరగాలి, అవును. 100 రూపాయలు 200 పెట్టి టికెట్ కొనుక్కునే ప్రేక్షకుడికి న్యాయం చేయాలన్న తలంపున మనిషి. అంతే. అందరు మంచి కోరుకున్నాడు, ఆయన మంచోడే, అంతే. ఆయనకి మంచిగా జరుగుతుంది. అవును. సో వెంకటేష్ బాబుది చాలా Magic. సంక్రాంతికి వస్తున్న టైంలోనే ఇంకోటి ఏదో దసరాకు వస్తాడు, దసరాకు వస్తుందని చెప్తాడు మనకి. మరి పండగల స్లాట్ ఆయనకు ఒకటి ఉంటుంది. అవును. పండగ సినిమా ఏ మాట వెళ్ళినా ఆయనకు ఒకటి ఉంటుంది. డెఫినెట్ గా ఇలా చేసుకుంటూ వెళ్తాడు. మనకి ఇంకా ఆయన విజయం అయిందే, ఇంకా మనం వీరితో అంతే. కంపేర్ చేయలేం. అంతే. సో ఓకే. వెరీ నైస్. థ్యాంక్ యూ.